ఇంకెన్ని రోజులు ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటావు? ఈ రీల్ ఎండ్ వరకు చూడు, నీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ చెప్తా. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నీకు నేర్చుకోవాలనుకుంటే వర్కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ గురించి తెలిసి ఉండాలి. లైక్ HTTP, DNS, బ్రౌజర్స్ ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయో తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ HTML లో నీకు బేసిక్స్ ఆఫ్ HTML, ఫార్మ్స్ అండ్ వ్యాలిడేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ యాక్సెసిబిలిటీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్లాల్సింది CSS కి. CSS లో బేసిక్స్, లేఅవుట్స్, ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ సిస్టమ్, రెస్పాన్సివ్ డిజైన్. CSS లో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్లాల్సింది CSS ఫ్రేమ్వర్క్. అంటే దీంట్లో బూట్స్ట్రాప్ అనే నేర్చుకో, Tailwind CSS అనే నేర్చుకో. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో బేసిక్స్ ఆఫ్ వర్కింగ్, ఆపరేటర్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ అరేస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దీంట్లో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకో. లైక్ React.js, Next.js, Angular, jQuery. ఇవన్నీ అయిపోయిన తర్వాత లేదు నీకు ఫ్రంట్ ఎండ్ లో ఇంట్రెస్ట్ ఉంది బట్ నేను మొబైల్ అప్లికేషన్స్ లో బిల్డ్ చేసుకుంటా అంటే దాంట్లో వచ్చేసి రియాక్ట్ నేటివ్, ఫ్లటర్, ఐకానిక్ ఆర్ నేటివ్ స్క్రిప్ట్ దీంట్లో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ చూస్ చేసుకో. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ వచ్చేసి నువ్వు గిట్ నేర్చుకున్న తర్వాత VCS హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో నీ యొక్క ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయి. లైక్ GitHub, GitLab ఆర్ Git bucket. ఇవన్నీ కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్. నీకు ఇంకా అర్థం కాకపోతే నా పేజ్ ని ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయి, నీకు డైరెక్ట్ ని DM చేస్తా. థ్యాంక్ యూ.